ఒకసారి మా ఫ్రెండ్కు కుక్క ఎదురైతే భయంతో ఆ కుక్కనే వీడు కరిచేశాడు. తాతయ్య అటు చూడండి. అయ్యయ్యో, ఎవరు లేరే. తాతయ్య, ఈ బాబుని ఏం చేద్దాం? నీ ఇష్టం అమ్మా, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. అనాథ శరణాలయంలో చేరుద్దామా? అలాగే, కావలసిన డబ్బు నేను అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ తాతయ్య. ఈ బాబుని అనాథ శరణాలయంలో చేర్పించండి. అలాగే అలాగే, మీరు తోడుగా వెళ్ళండి. అలాగే సార్. చాలా మంచి పని చేసావమ్మా. థ్యాంక్ యూ తాతయ్య. ఎందుకు కొడుతున్నావు ఆమెను? ఎందుక ఎవడెవడితోనో ఎక్కడెక్కడో పాడు తిరుగులు తిరిగి ఆ మాయిదారు రోగం ఏడ్చి తెచ్చుకుంది. అయ్యో, నాకే పాపము తెలీదు. నా మొగుడు దొంగ సచ్చినాడు. వాడు ఎక్కడెక్కడ తిరిగాడో, ఎవరితో కులికాడో, వాడి వల్ల నాకే జబ్బు వచ్చింది. నన్ను కాపాడండి అయ్యా. ఏంటి కాపాడేది? నువ్వాగు, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటి ధైర్యంగా ఉండేది? దీనికి ఎయిడ్స్ ఉంది. ఇది ఇప్పుడు గర్భవతి. దీని పుట్టబోయే బిడ్డకి ఎయిడ్స్ వస్తుంది. అందుకే ఇది బతకడానికి వీల్లేదు. ఆగు, తల్లికి ఎయిడ్స్ ఉన్నా బిడ్డకి రాకుండా కాపాడొచ్చు. ముందుగా మందులు వాడి బిడ్డకి రాకుండా నివారించవచ్చు. అలాగా బాబు. ఆ మందులు ఎక్కడిస్తారు బాబు? అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇస్తారు. పైగా ఎయిడ్స్ అంటువ్యాధి కాదు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి నీ కోడల్ని కొట్టావనుకో, జైల్లో తోయిస్తా. జాగ్రత్త. 5 వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించిన నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్ళున్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి? ఆ రాళ్లకు ప్రాణముందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు అలా